ఒక ల్యాండ్ ఎక్కువ ఉన్న తర్వాత దారి ఇయ్యరని చాలా మంది గొడవ పడుతుంటారు సార్. దారి ఇవ్వకుండా ఉంటుంటారు. అంటే దారి నడవద్దు, నా ల్యాండ్ మించాలి నడవద్దు అని చాలా మంది చెప్తుంటారు. హద్దులు అవి ఇవి నా హద్దులు అని చెప్తుంటారు. సార్ ఆ సమస్య ఎలా తీరుస్తారు? సార్ ఒకటి, మనం ల్యాండ్ కొంటున్నాం. ఎప్పుడైతే తను ల్యాండ్ కొంటున్నాడో కొనేటప్పుడు దాని దారి ఉందా లేదో చూసుకోవాలి. దారికి ప్రాపర్ దారి ఉంటేనే, దారి కూడా అది యాజ్ పర్ దాని ప్రకారం ఉందా, గవర్నమెంట్ విలేజ్ రోడా, లేకపోతే ఇదంతా కూడా మీరు చెప్పేది అగ్రికల్చర్ ల్యాండ్ మీద వస్తుంది. అగ్రికల్చర్ చాలా గొడవలు అవుతుంటది. అగ్రికల్చర్ ల్యాండ్ కి వస్తుంది ఈ ప్రాబ్లం. అయితే దారి కొన్ని నక్ష దారి ఉంటది, యాజ్ పర్ విలేజ్ నక్ష ప్రకారం దారి ఉంటది. అది ఉందా లేదా విలేజ్ నక్ష తీసుకొని చూసుకోవాలి. లేదా పానాది ఉంటుంది. పానాది అనేది అందరు కామన్ గా 4-5 బావుల వరకు నడిచిపోయి వెళ్ళిపోయేట 5-6 చాలా మంది రైతుల భూమిలో నడిచిపోవడం కామన్ గా పానాది తీసుకుంటారు. పానాది అని పిలుస్తుంటారు మన దగ్గర. అంటే అదొక అరౌండ్ 6 feet నుంచి 8 feet మధ్యన ఉంటుంది. ఈ 2 వైపుల నుంచి అందరు కలిపి జాయింట్ గా తీసుకునేది ఉంటుంది. అలా తీసుకుని ఉంటే ఒక దారి గుంట కంటిన్యూ 12 సంవత్సరాలు ఎవరైనా నడిచారనుకోండి, నడితే ఈజ్మెంట్ రైట్ ప్రకారం దాని మీద రైట్ ఉంది.